ప్రత్యేకంగా మరి నాన్నగారి యొక్క జ్ఞాపకార్థ కోడికలో మా ఆహ్వానమును మన్నించి చేరి వచ్చిన సేవకులందరికీ ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నా. మేము ఒకటే ఆలోచన చేసాం, నైట్ కదా మరి వచ్చి మరలా తిరిగి సేవకులు వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంటుందేమో అని కొంత ఆలోచన చేసినప్పటికీ కూడా పగలైతే ఇబ్బంది అవుతుంది ప్రార్థనకి, అందుకని నైటే ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ఆలోచన అయితే తప్పనిసరిగా ఉంది. మరి అలాంటి క్రమంలో కూడా సేవకులందరికీ స్వయంగా నేనే ఫోన్లు చేశాను. వారందరూ కూడా ఇబ్బంది అయినప్పటికీ కూడా కుటుంబంపై ఉన్నటువంటి గౌరవం, నాన్నగారితో ఉన్నటువంటి అనుబంధాన్ని బట్టి వారందరూ రావడం చాలా సంతోషం. వారందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. సమయం అందరికి ఇవ్వాలని ఆశ ఉంది, కానీ సమయాభావాన్ని బట్టి మనం అందరికీ ఇవ్వడం సాధ్యం కాదు. పెద్దలుగా ఉన్నటువంటి వారు నాన్నగారితో ఉన్నటువంటి అనుబంధాన్ని బట్టి కొన్ని విషయాలు వారు పంచుకోవడం, చాలా చక్కటి విషయాలు కూడా జ్ఞాపకం చేస్తూ వచ్చారు. అయితే దేవుని సేవలో ఆయనతో పాటు మేము కలిసి చిన్నప్పటి నుండి బయటికి వెళ్ళడం, నేర్చుకోవడం, మా ట్రైనింగ్ అంతా ప్రాక్టికల్గా నాన్నగారితోటే ఉండేది. ఇది సండే స్కూల్ నుండి కూడా ఈ రోజున మేము కూడా ఇలాగ సేవలో కొంత విలువలు కలిగి ఉన్నాము అంటే అది ఆయన నేర్పినటువంటి పాటే. మేము ప్రత్యేకంగా ఎక్కడికో వెళ్ళి ట్రైనింగ్లు చేసి సేవలో ఉందేమీ లేదు. ఆయన అడుగు జాడల్లో నేర్చుకున్నటువంటివే ప్రాక్టికల్గా దేవుడు మాకు వారి ద్వారా నేర్పిస్తూ వచ్చారు. కాబట్టి ఈ రోజున సేవలో ఉన్నాం. చాలా చక్కటి విషయాలు సేవకులు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. మరి ఈ సంఘంలో ఒక నాయకుని లేని జనులు ఎలా అయిపోతారో అలా అయిపోయింది పరిస్థితి ప్రస్తుతం. కనుక ఒక గొప్ప నాయకుడు అని మాత్రం మేము తప్పనిసరిగా చెప్పగలం. ఒక మంచి తండ్రి, ఆయన అన్ని విషయాల్లో కూడా పరిపూర్ణుడు. భక్తి విషయంలో, సేవ విషయంలో ఒక మంచి తండ్రి, ఒక మంచి యజమాని, ఒక మంచి సేవకుడు. ఇలా తనకు అప్పగించబడినటువంటి ప్రతి బాధ్యతలను కూడా చక్కగా ఆయన నిర్వర్తించి ఆ కాలములను ఆయన ముగించుకొని వెళ్ళిపోయి ఉన్నారు. ఎప్పుడు ఆ మాటను మాత్రం మేము కంటిన్యూగా ఫ్లెక్స్ వేయడం జరుగుతూ ఉంటుంది. అతడు సేవ చేయ దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళను అనేటువంటి మాటను. కనుక అది దేవుని పిలుపు, దేవుని యొక్క ఉద్దేశము. మరి అలాగున వారు మహిమలో ప్రవేశించున్నారు. తదుపరి దేవుడు ఆ కుటుంబంలో మమ్మలను కూడా నిలబెట్టుకోవడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చారు. అయితే మాకు చాలాసార్లు బాధ ఉండేది ఏంటి అంటే, ఆయన ఉన్నప్పుడు మేము ఆయన గొప్పగా చూసింది ఏమి లేదు వాస్తవంగా. ఎందుకంటే ఎక్కడెక్కడో మేము ఉన్నాం, ఆయన ఇక్కడ ఉండి ఎంతో కష్టపడి పరిచర్యలు చేస్తూ వచ్చారు. మేము వాళ్ళను లేక ఘనంగా చూసింది అంటూ ఏమి లేదు. కానీ మేము చూసుకోవాలి లేక మేము చూసుకునేటువంటి ఆ పొజిషన్ వచ్చినప్పుడు మా నాన్న మా దగ్గర లేదు. అప్పుడు చాలాసార్లు హైదరాబాద్లో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళాం. ఫ్లైట్ దూరం నుండి చూపించగలిగాం, అప్పుడు ఎక్కించలేం. ఆ తర్వాత మేము ఫ్యామిలీతో ఫ్లైట్ ఎక్కడం కానీ లేకపోతే ఫ్లైట్ ఎక్కించే స్థాయి దేవుడు ఇచ్చినప్పుడు ఆయన లేడు. ఇలా కారు తీసుకున్నప్పుడు కూడా నాకు ఎప్పుడు గుర్తొచ్చేది అవే సంఘటనలు గుర్తొస్తూ ఉంటాయి. కారు ఉంది, కానీ మా నాన్న లేడు కారులో అనిపిస్తుంది. వాడు ఇల్లు తీసుకుండు హైదరాబాద్లో, అందరికి సంతోషం అనిపించింది, కానీ ఆయన లేడు. అయితే ఇలాంటి పరిస్థితులు చూసినప్పుడు ఆయనకి మేమేమి ఇవ్వలేకపోయాం, మాకైతే మంచి విలువలు నేర్పించి వెళ్ళాడు అనేటువంటి బాధ అయితే అది ఎప్పటికీ అలాగున మిగిలిపోయింది. దేవుడు వారిని అకాలంగా అది దేవుని పిలుచుకున్నారు. మీరు అందరూ కూడా మా కొరకు, కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. సేవకులందరూ కూడా ఇలాగన రావడం చాలా సంతోషం.
నాన్నగారితో పనిచేసిన పోస్టులు సేవకులు తప్ప అందరూ వచ్చారు. అది కొంచెం బాధ వేసింది. అయితే వాళ్ళకు కూడా నేను ఫోన్లు చేశాను. ఎందుకంటే నాన్నగారితో ఉన్నటువంటి అనుబంధాన్ని బట్టి కొంతమంది మనుషులు ఉన్నప్పుడే ప్రేమించినట్లుగా ఉంటారు. మనుషులు లేనప్పుడు ఎవరు నిజంగా ఆయన్ని ప్రేమించారు అనేటువంటిది అర్థమవుతుంది. డినామినేషన్లకు అతీతంగా మేమందరినీ సేవకులందరినీ ఆహ్వానించాలనుకున్నాం. అందరిని ఆహ్వానించాం. మీరందరూ రావడం మాకు సంతోషం. ఇది మాకు ధైర్యాన్ని ఇస్తూ ఉంది. దేవుని సేవకులుగా మీరందరూ మా కుటుంబం కొరకు ప్రార్థన చేయాలని ప్రత్యేకంగా సేవకులందరికీ జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే ఈ రాత్రికాల సమయంలో కూడి వచ్చిన విశ్వాసులందరికీ, పెద్దలందరికీ, కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకమైన వందనాలు. వంట చక్కగా ఏర్పాటు చేద్దాము అని వంట మనిషిని అంతా మాట్లాడినప్పుడు లాస్ట్ పావుగక్కు 6 హ్యాండ్ ఇచ్చాడు. అప్పటికప్పుడు కుటుంబంలో ఉన్నటువంటి వారు ప్రత్యేకంగా గాలిదిన మరియమ్మ అంటే మన పేతురు వాళ్ళ మిస్సెస్ వాళ్ళిద్దరు నిలబడి, ఇంకా చాలా మంది ఏమన్నా బిడ్డలందరూ కూడా వంట పనిని అప్పటికప్పుడు, ఇంకా వంట మనిషి రావట్లేదని తెలిసిన తర్వాత వాళ్ళు అప్పటికప్పుడు చేశారు. వాళ్ళకైతే ప్రత్యేకమైన వందనాలు. నాకే ఆశ్చర్యం వేసింది, వీళ్ళేంది ఎంతగా పూనుకున్నారని అనిపించింది. కనుక మీ అందరి కొరకు భోజనాలు సిద్ధపాటు చేశాం. కొంత ఆలస్యం అయినప్పటికీ కూడా మీరందరూ భోజనం చేసి వెళ్ళాలని ప్రేమతో తెలియజేస్తున్నాం. అలాగే ఆర్కెస్ట్రా, సౌండ్ సిస్టమ్ వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనములు చెల్లిస్తూ ఈ సమయాన్ని అధ్యక్షుల వారికి అప్పగిస్తూ ఉన్నాం.